స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా దారుణంగా ఫాలో అవుతుంది. చాలా అనలిస్ట్ అండ్ బ్యాంకర్స్ డైరెక్ట్గా బ్లడ్ బర్త్ అవుతుంది అంటున్నారు. క్లియర్గా చూసుకుంటే మార్చ్ 11కి స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఆల్ టైమ్ హై నుంచి దగ్గర దగ్గర 23% ఫాలో అయింది. లాస్ట్ వీక్ వరకు ఈ ఇండెక్స్లో ఎగ్జాక్ట్గా -28%కి లో క్రియేట్ చేసి మళ్ళీ రీసెంట్గా 5% రికవర్ అయ్యింది లాస్ట్ 2 వీక్స్లో. సో ఈ ఫాల్ అనేది క్లియర్గా కనబడుతుంది. మీ పోర్ట్ఫోలియోలో కానీ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటే మీరు ఈ పాటికే హెవీ లాసెస్ చూస్తూ ఉంటారు. సరే, స్టాక్స్ కోసం వదిలేయండి, ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా హెవీ లాసెస్ ఫేస్ చేశాయి రీసెంట్గా. ఇప్పుడు మనందరి బుర్రలో ఈ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్, ఎందుకు ఎంతలా ఫాలో అవుతుంది ఈ స్మాల్ క్యాప్? అందరూ అనలిస్ట్స్, ఇన్వెస్టర్స్ ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద నెగిటివ్గానే పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఏమైంది, ఏ కారణాల వల్ల ఇవి ఎంత ఫాలో అవుతున్నాయి అనేది క్లియర్గా చూసుకుందాం. సెకండ్ వన్, ఈ రీసెంట్గా రికవరీ ఏదైతే అయ్యిందో ఈ 5-6% రికవరీ అయ్యిందా, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, వీటిని ఒక లో కింద తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా, ఇప్పుడు రైట్ టైం అయినా అసలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో లేదా ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా రీసెర్చ్ చేసి డేటాతోనే ఆన్సర్ చెప్తాను, నా సొంత మాటలు లేకుండా. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ వినీత్, ఐఎమ్ ఎన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. సో మీరు క్లియర్గా చూడొచ్చు, దగ్గర మనకి 28% ఫాలో అయింది. ఇక్కడ మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉంటే మీకు ఒక ప్యాటర్న్ కనబడుతుంటుంది, అదే ఛానల్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా లోవర్ లోస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తుందో. లోవర్ లోస్ అంటే ఇది ఒక లో అనమాట. బేసికల్లీ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లోస్ని బ్రేక్ చేసుకుంటూ ఫాలో అవుతుంటూ ఉంటుందో దాన్నే లోవర్ లోస్ ఫార్మింగ్ అంటారు. సో ఇంతలా ఈ లోవర్ లోస్ క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. అందులో మేజర్లీ నాకు 3 విషయాలు కనబడ్డాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అండ్ టారిఫ్స్. మీకు క్లియర్గా తెలుసు, స్మాల్ క్యాప్ ఫాలో అవడం హెవీగా స్టార్ట్ అయింది మాత్రం జాన్ నుంచి, కానీ నిఫ్టీలో సెప్టెంబర్ ఎండ్ నుంచే ఫాలో అవడం స్టార్ట్ అయింది. దగ్గర సెప్టెంబర్ ఎండ్ టు నవంబర్ ఎండ్ వచ్చినప్పటికీ ఇది ఆల్మోస్ట్ 11% ఫాలో అయింది దాని ఆల్ టైమ్ హై నుంచి. కానీ స్మాల్ క్యాప్లో చూసుకుంటే చూడండి, ఇది కూడా 11% ఫాలో అయింది. ఒక విషయం చెప్పండి, లార్జ్ క్యాప్ 10% ఫాలో అయితే స్మాల్ క్యాప్ కూడా 10% ఫాలో అవుతుందా? బేసికల్లీ లార్జ్ క్యాప్లో 10% ఫాలో అవుతుంది అంటే స్మాల్ క్యాప్లో మినిమం 15-20% ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో అంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, సెప్టెంబర్ ఎండ్ టు నవంబర్ ఎండ్ ఇది కూడా క్లియర్గా 11% ఫాలో అయింది. కానీ అక్కడ నిఫ్టీలో రికవరీ అనేది జరగలేదు. కానీ స్మాల్ క్యాప్లో ఎంతైతే పడిందో మళ్ళీ అంతే వేగంగా ఫాస్ట్గా రికవరీ అయిపోయింది. కానీ దీని మేజర్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకి జాన్ నుంచి స్టార్ట్ అయింది. జాన్లో క్రియేట్ చేసిన హై నుంచి దాదాపు 25-26% ఫాల్ అనేది జరిగింది. సో జాన్లోనే ఎందుకు ఫాలో అవడం స్టార్ట్ అయింది, ట్రంప్ ఇనాగ్రేషన్. చాలా మంది స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ స్మాల్ క్యాప్ ఫారెన్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంటూ వాటి బిజినెస్ ని గ్రో చేస్తుంటూ ఉండాలి. కానీ టారిఫ్స్ పెంచడం వల్ల వీటి బిజినెస్ అనేది స్లో అవుతుంది అనమాట. సో ట్రంప్ రావడం, టారిఫ్స్ పెంచడం ఇవన్నీ కూడా అనుకున్నట్టే జరిగాయి కాబట్టి నెగిటివ్గా మార్కెట్ అనేది పోర్ట్రే అయింది. అందులో మేజర్లీ స్మాల్ క్యాప్ అనేది హెవీగా రియాక్ట్ అయింది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ విత్డ్రాల్స్. ఈ ఎఫ్ఐఎస్ అనేది నాన్ స్టాప్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మేజర్ నెగిటివ్. అండ్ థర్డ్ మేజర్ వన్ చూసుకుంటే డొమెస్టిక్ ఎకనామిక్ ఛాలెంజెస్. మన ఇండియా ప్రస్తుతానికి చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉంది. ఏంటి, జీడిపి గ్రోత్ రేట్ స్లో అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, స్లో అండ్ స్టడీగా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది, రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది, ఇలా చాలా ఉన్నాయి. ఈ కైండ్ ఆఫ్ అన్ని కూడా మన ఎకనామిక్ గ్రోత్ కి అడ్డుగోడలో నిలిచిపోతాయి. అందుకని వీటిని కూడా మెయిన్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేశారు. సో ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంతలా ఫాలో అవడానికి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఈ రీసెంట్ రికవరీ 5% ఏదైతే ఉందో అది మళ్ళీ పాజిటివ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందా అని. మన అందరి ఉద్దేశం ఒకటే, మార్కెట్ లోలో ఉన్నప్పుడు కొనుక్కోవడమే. సో ఇప్పుడు ఇంత ఫాలో అయింది కదా, ఇది ఇంకా బాటమ్ లెవెలా కాదా అనే విషయం కన్నా ముందు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయం మాట్లాడుకుందాం. దీనికి ఒక్క ఆన్సర్ అని చెప్పలేను, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో నాకు కనిపించిన 2 రీజన్స్ చూడండి. ఇన్వెస్టర్స్ వాళ్ళ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా స్మాల్ క్యాప్ లో చేస్తున్నారు. 2025 జనవరి మంత్ లో లార్జ్ క్యాప్ లో 3063 crores ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మిడ్ క్యాప్ లో 5147 crores అండ్ స్మాల్ క్యాప్ లో హైయెస్ట్ గా 5700 crores ఇన్వెస్ట్ చేశారు. మనకి డేటా అంతా కూడా డీటెయిల్ గా కనబడుతుంది ఈ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎలా ఉందో. అండ్ ఈ ఇమేజ్ లో కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, అక్టోబర్ టు డిసెంబర్ వరకు నిఫ్టీలో 82% అంటే 41 స్టాక్స్ లో వాళ్ళ స్టేక్స్ ని తగ్గించారు. అలాగే మిడ్ క్యాప్ లో 54% అంటే 70 స్టాక్స్ లో వాళ్ళ స్టేక్స్ ని తగ్గించారు. అండ్ స్మాల్ క్యాప్ లో అన్నిటికన్నా లోయెస్ట్ 45% స్టాక్స్ లోనే వాళ్ళ స్టేక్స్ ని తగ్గించారు. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, నిఫ్టీ ఇండెక్స్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ తో పోల్చుకుంటే ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో చూడండి 55% కంపెనీస్ అంటే 466 స్టాక్స్ లో వాళ్ళ స్టేక్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ ఇంకో 46 స్టాక్స్ లో వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయలేదు, స్టేక్ ని ఇంక్రీజ్ చేయలేదు, డిక్రీజ్ కూడా చేయలేదు. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ క్లియర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నిఫ్టీ లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే. సో ఇక్కడ మీకు స్మాల్ క్యాప్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో మీకే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రైట్ టైం అయినా స్మాల్ క్యాప్లో బ్రేక్అవుట్ ఇవ్వడానికి క్లియర్గా కనబడుతుంది. ఈ చార్ట్లో ఏంటి, మనకి ఆల్రెడీ లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది,
డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ మార్కెట్లో ఇంకా నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఉంది. అండ్ గైస్, ఇది నా ఓన్ రీసెర్చ్ అనాలిసిస్. నేను ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం ఎప్పుడైతే ఈ 14,850 పైకి వెళ్ళి సర్వైవ్ అవుతుందో అప్పుడే నేను మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ చూసుకుంటాను. అప్పుడు దానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, దాని రీసెంట్ స్వింగ్ని బ్రేక్ చేసినట్టు, అండ్ ఛానల్ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసి పర్ఫెక్ట్గా పైకి వెళ్తున్నట్టు. ఇలా మీరు టెక్నికల్ అనాలిసిస్గా చూసారు, డేటాతో కూడా క్లియర్గా చూసారు. అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ ఇంకా కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ స్మాల్ క్యాప్లో కూడా డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ చూపిస్తుంది. సో ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఆ చూపించే లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీ లాంగ్ టర్మ్కి అయితే 15 to 20 yearsకి అండ్ మోర్ దాన్ దట్ అయితే మీరు ఆల్రెడీ ఎస్ఐపి చేస్తూ ఉంటే ఏం భయపడకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి ఫాల్స్ని చూసి మీ ఎస్ఐపిస్ని ఎప్పుడు హోల్డ్ చేయకండి. ఇంకా చెప్పాలంటే మీ మంత్లీలో ఏదైతే ఎస్ఐపి చేస్తున్నారో అందులో ఇంకో 10 to 15% యాడ్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూసుకోవాలి. అప్పుడే మనకి ఇంకా ఎక్కువ లాట్స్ దొరుకుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్. మళ్ళీ పెరిగే ఛాన్సెస్ 100% ఉంటాయి, ఎందుకంటే ఇవి ఇండెక్సెస్ కాబట్టి. కానీ అది ఎప్పుడు పెరుగుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. అండ్ మీకు తెలిసే ఉంటుంది స్మాల్ క్యాప్లో రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని. సో మన ఇంట్లో వాళ్ళు అండ్ పెద్దోళ్ళందరూ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు. అలాంటి గోల్డ్ స్కీమ్స్లోనే ఒక స్కామ్ జరిగింది. ఒక జ్యువెలరీ షాప్ దగ్గర 100 crores స్కామ్ చేసి పరారయ్యారు. అండ్ ఇలాంటి గోల్డ్ స్కీమ్లో చేస్తున్న స్కామ్స్ని ఎలా కనిపెట్టాలి అనేది క్లియర్గా లెఫ్ట్ సైడ్ వీడియోలో పాప్ అవుతుంది. ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ఎఫ్ఐఏఎస్, డిఐఏఎస్ అండ్ ప్రొమోటర్స్, అంటే కంపెనీలో ఫస్ట్ స్టేక్ అమ్మిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఏ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో స్టేక్ పెంచుకుంటున్నారో, అంటే వాళ్ళ వాటాని ఇంకా పెంచుకుంటున్నారో ఈ రైట్ సైడ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ వీడియోని ఒకసారి కవర్ చేయండి. వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎస్ఐపి చేస్తున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.